సర్కారోళ్ళు గెలుస్తారా అంగన్వాడీ టీచర్లు గెలుస్తారా వాళ్ళ వీళ్ళ అన్నట్టే నడిచింది నిన్న మొన్నటి దాకా లొల్లి. మీటింగ్లు పెట్టి చెప్పినా మాటిన్ లేదు, నోటీసులు ఇచ్చినా వెనకకు తగ్గలేదు, కొలువులకెళ్ళి తీసేస్తామని బుగులు పుట్టించినా జంకలేదు. ఆఖరికి ఇక అంతా అయిపోయింది, ఇంటికి వర్రి ఉద్యోగాలు తీసేసినాం కొత్తోళ్ళని తీసుకొచ్చుకుంటాం అనేటాళ్లకు అట్లిట్లా పంచాది తెగే కడుకొచ్చింది. సర్కారోళ్లకు అంగన్వాడీ టీచర్లకు సమరస్యమైంది. అందుకే ఇగో మళ్ళా డ్యూటీలకు ఎక్కిర్రు అందరూ. అట్లిట్లా 42 దినాల తర్వాత అంగన్వాడీ అక్క చెల్లెన్లు మళ్ళా డ్యూటీకి ఎక్కిర్రు. ఇన్నొద్దులు తాళాలేసుకొని ఉన్న తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు కాలొచ్చింది. ఎట్లయితే బంధు పెట్టిర్రో అట్లనే పోయి డ్యూటీకి ఎక్కుర్రి, ఎవ్వల్ల ఆపరు మిమ్మల్ని అన్నారట సర్కారోళ్ళు. అందుకే ఇక పొద్దుగాల లేచి ఎప్పట్లెక్క అంగన్వాడీ కేంద్రాలకు పోయి డ్యూటీకి ఎక్కిన అక్క చెల్లెన్లు. 42 దినాలు రోడ్డెక్కి లొల్లులు చేసినాక ఆఖరికి కొలువులకెళ్ళి తీసేస్తున్నామని ఆర్డర్లు ఇచ్చినాక గాని పంచాది సామరస్యం కాలేదు. అర్ధమరాత్రి దాకా నడిచినాయి చర్చలు. సర్కారోళ్ళు తొలత సంధి చెప్తున్నట్టే జీతాలు అయితే ఇప్పుడు పెంచుడు కాదు గాని 11 డిమాండ్లల్లో 10 డిమాండ్లు అయితే ఇప్పటికిప్పుడు అమలు చేస్తామన్నారట. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏండ్లకు పెంచిర్రాట. ఎవరన్నా జీవిడిస్తే కుటుంబానికి మంటి ఖర్చుల కింద 20,000 ఇస్తామన్నారట. సమ్మె చేసిన 42 దినాలకు జీతాలు వేస్తారట. పోలీస్ కేసులు ఏమన్నా అయితే మాపు చేస్తామన్నారట. మరిగా జీతాలు ఎప్పుడు పెంచుతారయ్యా అని అడిగితే జూలై నెల నుంచి పెంచుతామని హామీ ఇచ్చిర్రాట. అందుకే ఇక అంగన్వాడీ టీచర్లు అంతా మళ్ళా హాజరేసుకున్నారు. కానీ ఏం లొల్లి 42 దినాలు రోడ్ల మీదనే గడిచిపోయింది అంగన్వాడీ టీచర్లకు. పొద్దుగాల లేస్తే చాలు తీర్ల నిరసనలతోని పొట్టు కిరికిరి చేసిర్రు. సర్కారోళ్ళు ఎంత బుగులు పట్టియాలని చూసినా అస్సలు వెనకకు తగ్గలేదు. ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చేసిర్రు. ఏమైతే ఆఖరికి ఒకటి ఎక్కువనో తక్కువనో లొల్లి అయితే ఒడిచింది. సంటి పొల్లగాండ్లకు బాలింతలకు మళ్ళా ఎప్పటి లెక్క బలం తిండి అందితే చాలు అనుకుంటారు పబ్లిక్.